ల్యాండ్ అవ్వకూడని చోట విమానం ల్యాండ్ అయితే పేలిపోతుంది కదండి. అలాగే ఓ కారు మీద విమానం పడితే ఆ కారుతో పాటు పేలిపోవడానికి ఛాన్స్ ఉంది కదండి. కానీ అట్లాంటిదేం జరగలేదండి. నిజంగానే చాలా లక్ ఉండాలండి బాబు. అలాంటి లక్ ఉంది కాబట్టే ఆ కార్ డ్రైవరు విమానం పైలట్ కూడా చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడిపోయారండి. ఇంతకీ అది ఎక్కడ జరిగిందో చూసేస్తారా? విమానం నడిపించాలని చాలా మంది కలలు కంటారు. కానీ అదంత ఈజీ కాదు. విమానాన్ని కంట్రోల్ చేయటం, టేక్ ఆఫ్, ల్యాండింగ్ చాలా కష్టం. ఇక కమర్షియల్ విమానాల విషయానికొస్తే పైలట్లు ఎంతో ట్రైనింగ్ తీసుకొని ఉంటారు. చిన్న విమానాల విషయానికొస్తే వారు లైసెన్స్ కలిగి ఉంటారు. కానీ ప్రతిసారి సరైన ల్యాండింగ్ ను నిర్ధారించేంత నైపుణ్యం మాత్రం ఉండకపోవచ్చు. అమెరికాలోని ఫ్లోరిడాలో సరిగ్గా ఇలాంటిదే జరిగింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్లోరిడాలో ఓ విమానం రోడ్డుపై, అది కూడా రన్నింగ్ లో ఉన్న కారుపై ల్యాండ్ అయింది. ఫ్లోరిడాలోని బ్రావాండ్ కౌంటీలో ఈ ఈవెంట్ జరిగింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంటర్స్టేట్ 95 హై స్పీడ్ లేన్ లో ట్రాఫిక్ యథావిధిగా ఉంది. ఇంతలో సడన్ గా ఓ విమానం కంట్రోల్ తప్పి ఆకాశం నుంచి కిందకు పడిపోయింది. అది కూడా ఓ రన్నింగ్ కారు పైన పడింది. ఆ విమానం ఢీకున్న కారుని 57 ఏళ్ల మహిళ నడిపిస్తున్నారు. ఆమెకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన విమానాన్ని 27 ఏళ్ల పైలట్ నడిపాడు. ఇక్కడ విశేషం ఏంటంటే అతనికి కూడా ఎలాంటి దెబ్బలు తగలకుండానే అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. విమానం అత్యవసరంగా ల్యాండ్ కావటానికి కారణాలు తెలియలేదు. కానీ ప్రాథమిక దర్యాప్తులు ఇంజిన్ వైఫల్యం లేదా యాంత్రిక లోపం కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందనే అంచనాకొచ్చారు. విమానం లేదా కారు ఇలా రెండింట్లో ఏది పేరినా ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగానే ఉండేది. కానీ అది ఏమీ జరగలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అసలు ఎట్టా ఎలా జరిగిందంటూ ఆశ్చర్యపోతున్నారు.